ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు ఇద్దరి పేర్లే వినిపిస్తున్నాయి. ఒకరు బాహుబలితో రూల్స్ మార్చేసిన రెబెల్ స్టార్, మరొకరు పుష్పతో నేషనల్ వైడ్ క్రేజ్ సంపాదించిన ఐకాన్ స్టార్. కానీ అసలైన గేమ్ ఇప్పుడే మొదలైంది. 2026-2027 లైనప్లో ఎవరిది గ్యాంబుల్, ఎవరిది సేఫ్ గేమ్? లెట్స్ ఎనలైజ్. ప్రభాస్ రూట్ ఇప్పుడు క్లియర్. ఆయన తన స్టార్డమ్ని దర్శకుల విజన్కి అప్పగించేస్తున్నారు. గతంలో వచ్చిన రాజాసాబ్ లాంటి ఫెయిల్యూర్స్ ప్రభాస్కి ఒక లెసన్ నేర్పాయి. అందుకే ఇప్పుడు ఆయన డైరెక్టర్ లెడ్ సినిమా వైపు మొగ్గు చూపుతున్నారు. హను రాఘవపూడితో చేస్తున్న ఫౌజీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. సీతారామం లాంటి ఎమోషనల్ హిట్ ఇచ్చిన హను ప్రభాస్ని సరికొత్తగా ప్రెజెంట్ చేయగలరు. ఇక సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ గురించి చెప్పక్కర్లేదు. అది ఒక బాక్స్ ఆఫీస్ సునామీ. మరోవైపు అల్లు అర్జున్ స్ట్రాటజీ కంప్లీట్ డిఫరెంట్. ఆయన తన దర్శకులను వారి కంఫర్ట్ జోన్ నుండి బయటకు లాగుతున్నారు. అట్లీతో చేసే సైన్స్ ఫిక్షన్, లోకేష్ కనకరాజుతో చేసే డార్క్ సూపర్ హీరో యాక్షన్, ఇవి ఇద్దరు దర్శకులకు కొత్త జోనర్స్. బన్నీ బలం, ఆయన డెడికేషన్. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఆయన ఇచ్చే 100% ఎఫర్ట్ ఆడియన్స్ని థియేటర్లకు రప్పిస్తుంది. కానీ ఈ అన్చార్టెడ్ టెరిటరీలో రిస్క్ కూడా అంతే ఎక్కువగా ఉంది. ప్రభాస్ తనని తాను ప్రూవ్ చేసుకున్న దర్శకుల వంగ, హను చేతుల్లో పెట్టారు. ఇక్కడ రిస్క్ తక్కువ, రివార్డ్ ఎక్కువ. అల్లు అర్జున్ దర్శకులను కొత్తగా ప్రజెంట్ చేసే బాధ్యత తీసుకున్నారు. ఇక్కడ రిస్క్ ఎక్కువ, సక్సెస్ అయితే అది హిస్టరీ. చివరిగా చెప్పాలంటే ప్రభాస్ తన పాత వైభవాన్ని కాపాడుకోవడానికి పోరాడుతుంటే అల్లు అర్జున్ కొత్త సామ్రాజ్యాన్ని నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. ఈ 2 ఏళ్ళు ఇండియన్ సినిమా హిస్టరీలో చాలా క్రూషియల్. మరి మీ అభిప్రాయం ప్రకారం 2027 నాటికి నెంబర్ 1 కుర్చీలో ఎవరు కూర్చుంటారు?